కెనడా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్య కోసం ఆ దేశానికి వస్తున్న విద్యార్థులను బహిష్కరించేందుకు కెనడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే స్టూడెంట్ వీసాలపై ఆంక్షలు విధించిన జస్టిస్ ట్రూడో ప్రభుత్వం తాజాగా లక్షలాది విద్యార్థులను బహిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ఉండటం విదేశీ విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. విదేశీ చదువులంటే అగ్రరాజ్యం అమెరికా పేరే ఒకప్పుడు గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు అమెరికా వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో విదేశీ విద్యార్థులు అత్యధికంగా కెనడా వైపు చూస్తున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో అక్కడకు వెళ్లే విదేశీయుల సంఖ్య రెట్టింపైందని చెప్పుకోవచ్చు. 2014లో కెనడాకు 2,50,000 మంది వెళ్లగా ప్రస్తుతం అది 4,50,000కు చేరింది. ఈ పెరుగుదలే వారి కొంప ముంచింది. గతేడాది కెనడా జనాభా పెరుగుదలలో విదేశీ విద్యార్థులే 97% ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తక్కువ వేతన విభాగాల్లో తాత్కాలికంగా నియమించుకుని విదేశీ వర్కర్ల వాటాను తగ్గించుకుంటామని ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనతో కలకలం రేగింది. ఈ నిర్ణయం 70,000 మంది విదేశీ విద్యార్థులను ప్రభావితం చేయనుండగా వీరిలో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులున్నారు. దీంతో ఆందోళనకు గురవుతున్న విదేశీ విద్యార్థులు నిరసనలకు దిగారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ తో పాటు అంటారియో, మనితోబా, బ్రిటిష్ కొలంబియాలో విదేశీ విద్యార్థులు ర్యాలీలు చేపట్టారు. విదేశీ వర్కర్ల సంఖ్యను తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్న కెనడా అందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఇదే అంశంపై ట్రూడో సర్కార్ చర్చించింది. ఇందులో భాగంగా విదేశీ వర్కర్ల విధానంలో మార్పులు చేసి సెప్టెంబర్ 26 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అయితే ఇందులో నిర్మాణ, ఆరోగ్య, ఆహార భద్రత రంగాల్లో పనిచేసే వారికి మినహాయింపు ఉంటుందని కెనడా ప్రధాని పేర్కొన్నారు. కెనడియన్లు నిరుద్యోగంతో పాటు విదేశీ తాత్కాలిక వర్కర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో ట్రూడో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా పర్మనెంట్ రెసిడెంట్స్ అనుమతుల్లోనూ గణనీయ మార్పులపై కూడా కేబినెట్ లో చర్చిస్తున్నట్లుగా తెలిపారు. ట్రూడో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త విధానం పర్మనెంట్ రెసిడెంట్స్ దరఖాస్తుల సంఖ్యను 25% మేర తగ్గించడంతో పాటు స్టడీ పర్మిట్లను పరిమితం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి వేగవంతంగా పెరుగుదల నమోదైన నేపథ్యంలో ఈ మార్పులు తీసుకొచ్చింది ట్రూడో ప్రభుత్వం. కెనడాలో గత సంవత్సరం జనాభా పెరుగుదలలో దాదాపు 97% మంది ఇమిగ్రేషన్ ద్వారా వచ్చిన వాళ్లే ఉన్నట్లు ఫెడరల్ డేటా స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం కెనడా తెచ్చిన కొత్త ఇమిగ్రెంట్ పాలసీతో దాదాపు 70,000 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇళ్లు, ఉద్యోగ సమస్యలను విస్తృత కోణంలో చూడకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కెనడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అంతర్జాతీయ సిక్కు విద్యార్థి సంఘం ఆరోపించింది. దీంతో పాటుగా 2022లో తెచ్చిన వర్క్ పర్మిట్లను విస్తరించాలనుకున్న విధానానికి ట్రూడో సర్కార్ స్వస్తి పలికింది. కాగా కెనడా 2023లో అత్యధికంగా 1,83,820 ఫారిన్ టెంపరరీ వర్క్ పర్మిట్లను జారీ చేసింది. 2019తో పోలిస్తే అది 88% అధికం. అయితే కొత్త పాలసీతో ఈ ఏడాది ఈ పర్మిట్లకు భారీగా కోత పడింది. కొత్త పాలసీ ప్రకారం నిరుద్యోగిత రేటు 6% కంటే అధికంగా ఉన్న ప్రాంతాల్లో వర్క్ పర్మిట్లను రిజెక్ట్ చేస్తారు. అయితే అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, కన్స్ట్రక్షన్స్, హెల్త్ సెక్టార్లను దీని నుంచి మినహాయించారు. ఈ రంగాల్లో ఉద్యోగుల కొరత ఉండటమే దీనికి కారణం. దీంతో వచ్చే 3 ఏళ్లలో మొత్తం కెనడా దేశ జనాభాలో టెంపరరీ ఫారిన్ రెసిడెంట్ల సంఖ్యను 5% తగ్గించాలని కెనడా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బహిష్కరణ వేటు పడుతుందేమో అని విదేశీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇప్పటికే అక్కడ చదువులు, ఉద్యోగాలు చేస్తున్న వారిపై దీని ప్రభావం పడుతున్న నేపథ్యంలో విదేశీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.